హరే కృష్ణ మాతాజీ, ప్రణామ్. సో మనం మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాము. నేను స్క్రీన్ షేర్ చేస్తాను, అందరూ మంగళాచరణ చేయండి మ్యూట్ లో పెట్టుకొని. हरे कृष्ण माता जी, दंडवत प्रणाम। हरे कृष्ण माताजी, दंडवत प्रणाम। हरे कृष्ण माताजी, दंडवत प्रणाम। हरे कृष्ण, दंडवत प्रणाम। हरे कृष्ण ओम माता अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्तवृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्तवृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्तवृंद। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री श्री जगन्नाथ बलराम सुभद्रा मैया की जय। श्री श्री राधा मदन मोहन की जय। श्री श्री गौरनिताई की जय। जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। निताई गौर प्रेमानंदे हरि हरि बोल। సో మనం జగన్నాథుని లీలల గురించి చర్చించుకుంటున్నాం కదా. ఈ వారం కూడా మనం జగన్నాథుని లీలలు చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాము. యాక్చువల్ గా మనకి 5th జూలై శనివారం రోజు మనకి నందనవనం ఉప్పుగూడలో జగన్నాథ రథయాత్ర అనేది ఉంది. అప్పటి వరకు మనం ఈ లీలలు చర్చించుకుందాం. మీ అందరూ వీలైతే కనుక తప్పకుండా జగన్నాథ రథయాత్రకి నందనవనం రావడానికి ట్రై చేయండి. మార్నింగ్ నరసింహ హోమం కూడా ఉంటుంది. యాక్చువల్గా ఆ రోజు స్వాతి నక్షత్రం కాబట్టి ఎర్లీ మార్నింగ్ నరసింహ హోమం ఉంటుంది. ఆ తర్వాత రథయాత్ర అనేది స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా రావడానికి ట్రై చేయండి. అయితే మనం జగన్నాథుని కొన్ని లీలల గురించి రోజు మాట్లాడుకుందాము. సో భగవంతుడు అవతారాలు ఎందుకు తీసుకుంటారు? జనరల్ గా ఎందుకు భూమి మీదకి వస్తూ ఉంటారు? ధర్మ సంస్థాపన కలగజేయడానికి, ఉమ్, దేవుడి విలువ తెలియజేయడానికి, ప్రజలకు అర్థం కావడానికి తను లీలలు తీసుకొని భూమి మీదకి వస్తారు ప్రభు మాతాజీ. ఉమ్. माताजी అవును हरे మాతాజీ. कृष्ण दंडवत प्रणाम। హరే కృష్ణ, దండవత్ ప్రణామ్. మాతాజీ యాక్చువల్ గా ఆ, నరసింహ యజ్ఞం 4th కు ఉంది మాతాజీ, రథయాత్ర 5th కు ఉంది. అది చేంజ్ చేశారంట. అవునా, ఓకే ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. ఓకే, అయితే మార్నింగ్ మనకి నరసింహ హోమం 4th చేసేస్తున్నారా? ఎస్ మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ.
అయితే మనకి భగవంతుడు ఎందుకు అవతారం తీసుకొని భూమి మీదకి వస్తారంటే 3 విషయాలకి వస్తారు. మీరు కొంతమంది చెప్పారు. అలానే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చదుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్తారనమాట. అంటే పరిత్రాణాయ సాధూనాం, ఎవరైతే మాట్లాడట్లేదో వాళ్ళు మ్యూట్ లో ఉండండి. ఓకే. సో 3 విషయాలకి భగవంతుడు అవతరిస్తారనమాట. సాధువుల్ని రక్షించడానికి, అంటే భక్తుల్ని రక్షించడానికి, ఇంకా దుష్టుల్ని శిక్షించడానికి, ధర్మ సంస్థాపన చేయడానికి 3 విషయాలకే వస్తారనమాట. సో భక్తుల కోసం వస్తారు, భక్తుల్ని సంతోషపరచడానికి, ఆనందపరచడానికి వస్తారనమాట. సో భక్తుల మీద ప్రేమతో వస్తారనమాట భగవంతుడు. అంటే దుష్టులని శిక్షించడానికి ఆయనే రావాల్సిన అవసరం లేదంట. ఎందుకంటే ఆయన సంకల్ప మాత్రమునే దుష్టులు శిక్షించబడతారు. ఆయన రావాల్సిన అవసరం ఏం లేదు. కానీ మెయిన్ ఉద్దేశం భగవంతుడు భక్తుల కోసమే వస్తారనమాట. భక్తులు పిలిచారనే వస్తారంట. సో భగవంతుడు చాలా రూపాల్లో వస్తారు. ఒక్కోసారి ఆ వరాహ రూపం, మత్స్య రూపం, కూర్మ రూపం ఇలాంటి అవతారాల్లో కూడా వస్తారు. ఇంకా ఒక్కొక్కసారి మానవ రూపంలో వస్తారు అనమాట. రాముడిగా, కృష్ణుడిగా, ఇంకా ఒక్కొక్కసారి భక్తుడిగా కూడా వస్తారు. భక్తుడిగా ఎప్పుడు వచ్చారు? ఏ అవతారంలో వచ్చారు భక్తుడిగా? కృష్ణ చైతన్య చైతన్య మహాప్రభు. చైతన్య ప్రభు. చైతన్య మహాప్రభు లాగా వచ్చారనమాట. సో ఈ కలియుగంలో కలియుగ జనాల్ని తరింప చేయడానికి విగ్రహ రూపంలో కూడా వస్తారంట. ఎవరు విగ్రహ రూపంలో వచ్చింది? జగన్నాథ స్వామి. జగన్నాథ స్వామి. సో జగన్నాథ్, బలరాం, సుభద్ర మయ్య రూపంలో, విగ్రహ రూపంలో వచ్చి ఈ కలియుగంలో జనాల్ని తరింపచేయడానికి వచ్చారంట. అయితే రాముడిగా వచ్చినప్పుడు, కృష్ణుడిగా వచ్చినప్పుడు భగవంతుడు చాలా లీలలు చేస్తారనమాట. అయితే విగ్రహ రూపంలో వచ్చినప్పుడు కూడా ఆయన ఇంకా ఇంకా ఎక్కువ లీలలు చేశారనమాట. కొన్ని లీలలు మనం ఇప్పటికే చాలా చర్చించుకున్నాము. ఈ రోజు కూడా కొన్ని చూద్దాం. అయితే జగన్నాథ లీలల గురించి స్కంద పురాణంలో, బ్రహ్మాండ పురాణంలో, బ్రహ్మ పురాణంలో ఇలా చాలా డీటెయిల్ గా చెప్పారనమాట. ఇవన్నీ మనం చెప్పుకునే విషయాలు కాదు, ఇవి పురాణాలలో కూడా రాశారు అని చెప్తున్నారు అనమాట. సో జగన్నాథ రూపం అన్ని రూపాల్లో చాలా గొప్ప రూపం అన్నమాట. ఎందుకంటే ఈ రూపంలో భగవంతుడు మహాప్రకాశ భావంలో ఉంటారంట. అంటే అది చాలా బెస్ట్ భావం అంట, చాలా గొప్ప భావం అన్నమాట అది. అంటే ఇప్పుడు మనం మంచి మూడ్ లో ఉన్నాం అనుకోండి, ఎవరైనా ఏదైనా అడిగితే ఇచ్చేస్తామా? పిల్లలు ఎస్పెషల్లీ ఏమన్నా అడిగితే వెంటనే ఇచ్చేస్తాము మనం మూడ్ ని బట్టి. లేకపోతే మూడ్ బాగాలేకపోతే ఏం చేస్తాం? ఇవ్వాల్సిన విషయమైనా ఇవ్వకుండా కొంచెం కఠినంగా మాట్లాడతాం, అవునా కాదా? అలానే భగవంతుడు కూడా జగన్నాథుడు రూపంలో వచ్చినప్పుడు చాలా మంచి మూడ్ లో ఉంటారంట. అంటే మహాప్రకాశ భావంలో ఉంటారని అనుకున్నాం కదా. అయితే ఎవరైనా చెప్పగలరా ఎందుకు అంత మంచి మూడ్ లో ఉన్నారని? జగన్నాథుని అవతారం తీసుకునే ముందు ఆయన లీలలు చూసి తన్మయత్వం పొంది ఈ రూపం ధరించారు కాబట్టి అనుకుంటున్నాను. కరెక్ట్. హరే కృష్ణ మాతాజీ. అదే మధుర నుంచి బృందావనం వెళ్తున్నా అని మూడ్ లో ఉంటారంట కదా మాతాజీ. అందుకోసం అలా ఎవరికైనా కరుణ చూపించే అలా ఉంటారండి అంటారు. కరెక్ట్ కరుణ. యాక్చువల్ గా మీరు అన్నది కూడా కరెక్టే. మనకి జగన్నాథ అవతారం ఎప్పుడు వచ్చింది? రోహిణీ మాత మన రాణులందరూ 16,108 మంది రాణులు భార్యలు ఎవరైతే ఉన్నారో కృష్ణుడికి ద్వారకాలో, వాళ్ళందరూ ఎప్పుడు అనుకుంటూ ఉంటారంట, కృష్ణుడు ఎందుకు ఎప్పుడు చూసినా రాధారాణి, గోపీసు, యశోదామాత, నందమహారాజు వీళ్ళందరినీ ఎందుకు గుర్తు చేసుకుంటూ ఉంటారు, ఎప్పుడు కలవరిస్తూ ఉంటారంట. అంటే ఆయన ద్వారకాకి వచ్చారనే గాని ఆయన హృదయం అక్కడే ఉండిపోయింది అనమాట, వృందావనంలో. సో ఆయన వృందావనంలో ఎందుకు ఇలా ఎప్పుడు కలవరిస్తూ ఉంటారు? అసలు ఇక్కడ ఏం జరిగింది? ఆయన బాల్యంలో అక్కడ ఎందుకు అంత గొప్పగా ఆయన వాళ్ళ గురించి తలుచుకుంటున్నారు? ఎప్పుడు చూసినా వాళ్ళనే కలవరిస్తూ ఉంటారని అని అడుగుతారనమాట. ఎవరిని అడగాలి అని అనుకుంటూ ఉంటారనమాట. మేము ఇంత బాగా సేవలు చేస్తున్నా, ఎంత బాగా చూసుకుంటున్నా కూడా కృష్ణ ఎందుకు వాళ్ళనే తలుచుకుంటున్నారు అని తెలుసుకోవాలని కోరిక ఉంటది అనమాట. కోరిక ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళందరికీ ఇంకా ఎవరిని అడగాలో తెలియదు, ఒకళ్ళే ఒకళ్ళు ఉంటారనమాట అక్కడ ద్వారకాలో. కృష్ణుడు బాల్యలీలలు అంటే బలరాముడికి తెలుసు, ఇంకా మిగతా ఇంకెవరికి తెలియదు అనమాట. ఇంకా ఒకే ఒకళ్ళు ఉంటారు. ఎవరు వాళ్ళు? రోహిణి మాత. రోహిణి మాత.
అందరూ చక్కగా గుర్తుంచుకుంటున్నారని చెప్పినవి సంతోషం. సో రోహిణీ మాతకి తెలుసు కాబట్టి రోహిణీ మాతనే అడుగుతారనమాట. అయితే రోహిణీ మాత అంటారు, నేను చెప్తాను గాని మళ్ళీ ఆ, కృష్ణుడు బలరాముడు నేను చెప్పేవి వినకూడదు, వింటే గనక మళ్ళా వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు వినకుండా ఉండాలంటే వీళ్ళందరూ సుభద్రామాతని రిక్వెస్ట్ చేసి ద్వారపాలకురాల్లాగా పెడతారనమాట అక్కడ. పెట్టినప్పుడు ఆవిడ లీలలు చెప్పడం స్టార్ట్ చేస్తారు. ఆ సుభద్రామాతకి కూడా ఆవిడ కూడా చూడలేదు కాబట్టి ఆవిడకి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. ఏం చెప్తున్నారు రోహిణీ మాత అనేసి. ద్వారపాలకుల్లాగా తను అక్కడ ఉన్నా సరే మైండ్ అంతా ఏం చెప్తున్నారు ఆ లీలలు వినాలని ఇంకా కొంచెం తలుపు ఓపెన్ చేసి చెవు లోపలికి పెట్టి వింటూ ఉంటారన్నమాట. అయితే అటువైపు నుంచి తన పని ఏంటంటే కృష్ణుడు బలరాముడు రాకుండా చూసుకోవడం అన్నమాట. అయితే ఆ విషయం మర్చిపోతారు, ఆ లీలల్లో నిమగ్నం అయిపోతారు అనమాట. ఈలోపు అటువైపు వెళ్తున్న కృష్ణుడు బలరాముడు చూస్తారు, ఏం జరుగుతుంది ఇక్కడ, సుభద్ర ఎందుకు ఇట్లా చేస్తుంది అనేసి ఇద్దరు చెరొక వైపు వచ్చి ఏం జరుగుతుందని చూస్తారనమాట. అక్కడ చూసినప్పుడు అక్కడ వాళ్ళకి కూడా ఆ లీలలు వింటారనమాట. వాళ్ళు కూడా చెవులు లోపలికి పెట్టి వింటారనమాట. విన్న తర్వాత వాళ్ళకి ఆనంద పారవస్యం వస్తుంది. అంటే రాధారాణి ఆ గోపీస్ మనం అనుకున్నాం కదా, అన్నిట్లోకి బెస్ట్ ఆ 5 రసాలు ఏవైతే ఉంటాయో అన్నిట్లోకి బెస్ట్ మనకి బృందావనంలో ఉంటారంట డివోటీస్. అంటే శాంతరసంలో ఉన్న బెస్ట్ డివోటీస్, రాసరసంలో బెస్ట్ డివోటీస్, మాధుర్య రసంలో బెస్ట్ డివోటీస్, వాత్సల్య రసంలో బెస్ట్ డివోటీస్, మొత్తం అన్ని రసాల్లో ఉన్న బెస్ట్ డివోటీస్ మనకి బృందావనంలో ఉంటారన్నమాట. వాళ్ళందరూ గుర్తుకొస్తారనమాట. ముఖ్యంగా రాధారాణి గుర్తొస్తారనమాట ఆయనకి. రాధారాణి గుర్తొచ్చినప్పుడు ఆ భావంలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఆనంద పారవస్యంలో ఆ లీలలు విన్నప్పుడు కృష్ణుడు బలరాముడు ఇంకా వాళ్ళిద్దరిని చూసి సుభద్రామయ్య అందరూ చక్కగా అంత ఆనందాన్ని అనుభవిస్తున్నారు, అంత ఆనంద పారవస్యంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ కళ్ళు పెద్దగా అయిపోతాయి, స్మైల్ పెద్దగా అవుతుంది, ఇంకా కాళ్ళు చేతులు లోపలికి వెళ్ళిపోతాయి అనమాట. అంటే ఈ భావం మనకి అర్థం కాదు, మనమంత స్పిరిచువల్ గా ఆలోచించలేం కాబట్టి మనకి భౌతికమైన భావాలు మాత్రమే తెలుసు. మనకి మహా అయితే గొప్పగా ఫీల్ అయినప్పుడు కళ్ళమట నీళ్ళు వస్తాయి అనమాట, ఆనంద బాష్పాలు అనేవి వస్తాయి. కానీ ఇలాంటి భావం మనకి అర్థం కాదనమాట. కానీ అలాంటి భావం అంత గొప్ప భావంలో ఉంటారనమాట జగన్నాథ స్వామి. అందుకని అలాంటి మూడ్ లో ఉన్నప్పుడు వచ్చిన రూపం కాబట్టి, అంటే అలాంటి ఆనంద పారవస్యంలో ఉన్నప్పుడు వచ్చిన రూపం కాబట్టి మహాప్రకాశ భావం అని అంటారనమాట. అంటే అప్పుడు అటువైపు నారదముని కూడా వచ్చి ఆ జగన్నాథుని రూపం చూస్తారనమాట. చూసి ఆయన ఒక వరం అడుగుతారంట, ఈ రూపంలో మీరు అందరికీ దర్శనం ఇవ్వాలి అప్పుడు ఆ, అని చెప్తే అప్పుడు కృష్ణుడు అంటారు నారదమునికి ఆ వరం ఇచ్చేస్తారనమాట. అంటే ప్రతిసారి భగవంతుడు భూమి మీద అవతరిస్తున్నారంటే భక్తులు పిలిస్తేనే వస్తారనమాట. అంటే ప్రహ్లాద్ మహారాజ్ పిలిస్తే నరసింహ రూపంలో వచ్చారు కదా, అలానే వృష్ణి ఇంకా సుతాప 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే వసుదేవ దేవికి లాగా జన్మించినప్పుడు వాళ్ళకి కృష్ణుడు లాగా పుడతారనమాట. వరం ఇస్తారు కాబట్టి వాళ్ళు పిలిచారు కాబట్టి కృష్ణుడు అవతారం అనేది వస్తుంది అనమాట. ఇంకా అద్వైత ఆచార్య పిలిచారు కాబట్టి చైతన్య మహాప్రభు రూపంలో వస్తారనమాట. ఇక ప్రతిసారి భగవంతుడు భక్తులు పిలిస్తేనే వస్తున్నారు, ఈసారి నారదముని అడిగారు కాబట్టి ఇలా విగ్రహ రూపంలో వచ్చి అవతరిస్తారనమాట. ఇంకా బ్రహ్మదేవుడు కూడా పిలుస్తారనమాట. నారద మహాముని మాత్రమే కాదు, ఇక బ్రహ్మదేవుడు కూడా పిలుస్తారంట. ఎందుకంటే నేను సృష్టి అయితే చేస్తున్నాను కానీ ఇక్కడ ఎవరు ఆనందంగా లేరు, దుఃఖంలో ఉన్నారు, ఆ ఎవరు చూసినా బాధల్లో ఉన్నారు అని బ్రహ్మదేవుడికి చాలా బాధ అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు బ్రహ్మదేవుడితో అంటారనమాట, నేను నీలాచల్ ధామ్లో జగన్నాథ్ గా దర్శించుకోవడానికి ఎవరైతే వస్తారో వాళ్ళకి బాధల నుంచి విముక్తి కలిగిస్తాను, మోక్షం ఇస్తానని జగన్నాథ్ స్వామి కృష్ణుడు చెప్తారనమాట. అప్పుడు బ్రహ్మదేవుడు కూడా ఆయన్ని పిలిచారనమాట. ఈ భూమి మీద ఉన్న జనాలందరూ బాధల్లోనే ఉంటారు, ఎప్పుడు వాళ్ళని ఎట్లా తరింప చేస్తావు దేవుడా అని అనుకుంటున్నప్పుడు ఆ విష్ణుమూర్తి ఆయనకి ఈ వరం ఇస్తారనమాట. అలా నారదముని వరం ఇచ్చారు, బ్రహ్మదేవుడికి వరం ఇచ్చారు కాబట్టి జగన్నాథ స్వామి అలా ఆ రూపంలో విగ్రహ రూపంలో వస్తారనమాట. సో జగన్నాథ స్వామి చాలా దయామయుడు అనమాట. ఇంకా మనకి ప్రళయం వచ్చినప్పుడు, ప్రళయం అంటే తెలుసు కదా మీకు, బ్రహ్మ ఒక రోజులో ఆ డే అంతా సృష్టిస్తారు, నైట్ అంతా రోజు ఎంత అయితే ఉంటుందో నైట్ కూడా అంతే ఉంటుంది. నైట్ అంతా ప్రళయం అవుతుంది అనమాట. ప్రళయం అయినప్పుడు ఒకసారి పార్షియల్ గా అంటే కొంచెమే ప్రళయం అవుతుంది, ఒకసారి మొత్తం అవుతుంది. అంటే బ్రహ్మదేవుడు 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అయితే మహాప్రళయం అవుతుంది. కానీ బ్రహ్మదేవుడికి ప్రతిరోజు సృష్టి అవుతుంది, ప్రతి నైట్ ప్రళయం అవుతుంది అనమాట. అంటే మన 4 చతుర్యుగాలు అయిపోయిన తర్వాత ప్రళయం అనేది వస్తుంది అనమాట. ఆ ప్రళయం అనేది వచ్చినప్పుడు
అన్ని నీళ్ళల్లో మునిగిపోతాయి అన్నమాట. కానీ నీలాచల్ ధామం ఎక్కడైతే జగన్నాథ స్వామి ఉంటారో ఆ ఒక్క ప్లేస్ మాత్రమే ఏమీ కాకుండా ఉంటుందంట. సో భగవంతుడికి ఈ ధామం అంటే చాలా ప్రియమైనదంట. అందుకనే ఆయన ఆ పేరు పెట్టారు. ఏ పేరు పెట్టారు? జగన్నాథ క్షేత్రం అనే కాకుండా ఇంకో పేరే ఉంటుంది. ఏంటది? నీలాచల్ ధామ్, జగన్నాథ్ క్షేత్రం, ఇంకా జగన్నాథ్ పూరి, ఇంకేం పేర్లు ఉంటాయి? భగవంతుడి పేరు ఒకటి ఉంటుంది ఆ ధామానికి. ఎవరికైనా ఐడియా ఉందా? మనం చాలాసార్లు వింటూనే ఉంటాం. శ్రీక్షేత్రం. ఏంటది? శ్రీక్షేత్రం. శ్రీక్షేత్రం కూడా కరెక్టే. ఇంకా ఇంకొక పేరు ఉంటుంది. పురుషోత్తమ క్షేత్రం అంటారు. విన్నారా? పురుషోత్తమ క్షేత్రం. పురుషోత్తముడు అంటే ఎవరు? పురుష అంటే కృష్ణుడు అన్నమాట. పురుషోత్తమ అంటే కృష్ణుడు అన్నమాట, జగన్నాథ స్వామి. సో పురుషోత్తమ క్షేత్రం అని కూడా అంటారు అన్నమాట జగన్నాథ్ పూరిని. సో మనకి చెప్తూ ఉంటారు అనమాట, రామాయణం చదివితే అయోధ్య లాంటి పవిత్ర భూమి ఎక్కడా ఉండదు అని, ఇంకా బృందావన్ లీలలు విన్నప్పుడు వ్రజభూమి అంత పవిత్ర భూమి ఎక్కడా ఉండదని, అది చింతామణి ధామం అని కూడా అంటూ ఉంటారు. అయితే ద్వారకా గురించి చెప్పినప్పుడు కూడా అదే చెప్తారు, ద్వారకా లాంటి పవిత్రమైన ప్లేస్ లేదు అనేసి. అయితే మనకు కన్ఫ్యూజన్ వస్తుంది కదా, అసలు అన్నిటికన్నా గొప్ప ప్లేస్ ఏంటి? ఇప్పుడు పురుషోత్తమ క్షేత్రమా, లేకపోతే అయోధ్య క్షేత్రమా, లేకపోతే బృందావన, ద్వారకానా, ఏది గొప్ప ప్లేస్ అంటారు మీరందరూ? బృందావనం. పురుషోత్తమ హరే కృష్ణ. పురుషోత్తమ ధామం. పురుషోత్తమ పురుషోత్తమ ధామం ధామం. ఉంది సార్. ఏకాదశి అప్పుడు కూడా చెప్తారు కదా, ప్రతి ఏకాదశి గురించి చెప్పినప్పుడు గోవర్ధన్ ప్రభుజీ అంటూ ఉంటారు కదా, ఈ ఏకాదశి కన్నా గొప్ప ఏకాదశి ఇంకోటి ఉండదు అని. చెప్తారా లేదా? పురుషోత్తం అనుకుంటున్నారా మీరు? అయితే మీరు ఒక స్వీట్ బాక్స్ ఉందనుకోండి, ఎవరైనా మీకు ఒక స్వీట్ బాక్స్ ఇచ్చారు, దాంట్లో అన్ని రకాల స్వీట్స్ ఉన్నాయి, మీరు ఒక్కొక్క స్వీట్ తింటున్నారు. స్వీట్ తింటే ఎలా అనిపిస్తుంది? తీయగా ఉంటుందా లేకపోతే పుల్లగా ఉంటుందా? అన్ని ఒకలా ఉంటాయి మాకు. స్వీట్ గా ఉంటాయి కదా. ఏ స్వీట్ తిన్నా తీయగానే ఉంటుంది కదా. అది డిఫరెంట్ స్వీట్ అని చేదుగా ఉండదు, పుల్లగా ఉండదు, వగరుగా ఉండదు, మిగతా ఏం ఉండవు, అన్ని స్వీట్ గానే ఉంటాయి కదా. ఒక స్వీట్ ఉప్పగా అలా ఏం ఉండదు కదా. సో అలానే అన్ని ధామాలు పవిత్రమైనవి కాబట్టి అన్ని గొప్పవే అంట. ఎలా అయితే స్వీట్ లో తీపి తీపి ఎలా ఉంటుందో, అన్ని ధామాలు చాలా గొప్పవి, చాలా పవిత్రమైనవి. కానీ నీలాచల్ ధామం అన్నిటికన్నా గొప్పదైనది. అంటే మిగతా అన్ని తక్కువ అని కాదు, నీలాచల్ ధామంకి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ప్రతి ధామ్లో ఒక్కొక్క రసాన్ని రిప్రజెంటేషన్ ఉంటుంది అనమాట. అంటే బృందావన్ తీసుకుంటే ఎక్కువగా మనకు ఉండేది మాధుర్య రస అన్నమాట. మాధుర్య రసాన్ని రిప్రజెంట్ చేస్తుంది బృందావన్. ఇక ద్వారకా తీసుకుంటే ఐశ్వర్య రస రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అక్కడ కృష్ణుడు ద్వారకాధీష్ లా ఉంటారనమాట, ప్రిన్స్ లాగా, రాజులాగా ఉంటారనమాట. ఇంకా నవద్వీప్ అని మనం బెంగాల్లో నవద్వీప్ చైతన్య మహాప్రభు ఎక్కడైతే పుట్టారో అక్కడ ఔదార్య భావం ఉంటుంది అనమాట. అంటే ఎక్కువ మెర్సీ అనేది ఇస్తారనమాట, కృప అనేది ఎప్పుడు అక్కడ ఇస్తూ ఉంటారనమాట. అందరినీ పిలిచి పిలిచి మెర్సీ ఇచ్చేవాళ్ళు అనమాట చైతన్య మహాప్రభు. నామజపం చేయండి అని ప్రచారం చేసి అందరికీ హరినామ సంకీర్తన గురించి చెప్పి చాలా ఇప్పుడు జగాయ్ మదాయ్ లాంటి వాళ్ళకు కూడా కృపని మెర్సీని ప్రసాదించారు కాబట్టి అది ఔదార్య భావం ఎక్కువ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అయితే యానిమల్స్, జంతువులు కూడా మనకి చైతన్య మహాప్రభు జార్ఖండ్ ఫారెస్ట్ లో వెళ్తున్నప్పుడు ఆ ఫారెస్ట్ లో ఉన్న యానిమల్స్ ఏవైతే ఉన్నాయో, జంతువులు ఏవైతే ఉన్నాయో అవి కూడా చక్కగా డాన్స్ వేసుకుంటూ హరే కృష్ణ మహామంత్రం చెప్పేవంట. ఇవి మామూలుగా టైగర్, ఈ జింక రెండు ఒక చోటకు రావు, భయపడుతూ ఉంటుంది జింక టైగర్ ముందుకు రావడానికి. అలాంటిది ఆ రెండు చక్కగా ఆలింగనం చేసుకొని చైతన్య మహాప్రభు సంకీర్తన చేస్తున్నప్పుడు హరే కృష్ణ మహామంత్రం కూడా చెప్పాయంట. అంత మెర్సిఫుల్ గా, అంత ఔదార్యంతో ఆయన అంత కృప చూపించారనమాట చైతన్య మహాప్రభు. సో అందుకని నవద్వీప్ అనేది ఔదార్య భావంలో ఉంటుందన్నమాట. అయితే ప్రతి ఒక్క ధామంలో ఒక్కొక్క రస ఉంటుందన్నమాట. అయితే నీలాచల ధామంలో అన్ని భావాలు ఉంటాయంట, అన్ని రసాలు ఉంటాయంట. అందుకనే నీలాచల ధామం గొప్పది అని చెప్తూ ఉంటారు. సో నీలాచల ధామంలో నీలమాధవ రూపంలో ఉండేవాళ్ళు అనమాట మొదట్లో. మీరు విన్నారు కదా ఆ స్టోరీ, గుర్తుందా? నీలమాధవ రూపంలో నీలాచల్ పర్వతం మీద ఉండేవాళ్ళు అనమాట. అక్కడ శబరా జాతికి చెందిన, అంటే గిరిజన జాతికి చెందిన వాళ్ళలో ఆయన విద్యాపతి అనే ఆయన అక్కడికి వెళ్ళి రోజు పూజ చేసి సీక్రెట్ గా వచ్చేవాళ్ళు అనమాట. గుర్తుందా మీకు ఆ స్టోరీ? ఎస్ మాతాజీ, ఎస్ మాతాజీ. సో ఆయన అలా నీలాచల ధామంలో ఫస్ట్
ఫస్ట్ నీలమాధవ రూపంలో ఉండేవాళ్ళనమాట. అంటే కృష్ణుడి రూపంలోనే ఉండేవాళ్ళనమాట. అయితే ఇంద్రదుమ్న మహారాజ్‌కి కూడా ఈ స్టోరీ కూడా తెలుసు కదా! ఆయన నీలాచల్ ధామంలో నీలమాధవుడి గురించి ఎతుకుతూ ఉంటారు. అయితే విద్యాపతి వాళ్ళ మంత్రి ఎళ్లి అక్కడ ఆయన్ని ఒక గిరిజన శబరా జాతి అతన్ని దగ్గర అతను ఎళ్ళొస్తూ ఉంటాడని తెలుసుకొని వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకొని అక్కడ ఉంటూ ఉంటాడు కదా! అలా ఆయనకి ఆహ్, ఆహ్, ఈ విషయాన్ని అవగింజలు చల్లుకుంటూ వెళ్ళి ఆయనకి రాజుగారికి ఈ విషయం తెలియజేస్తాడనమాట. ఆయన వెళ్లి చూసేసరికి అక్కడ విగ్రహం ఉండదు. అయితే ఈయనకి ఆ శబరా జాతి మీద ఆయన ఎవరైతే పూజలు చేస్తున్నారో ఆయన మీద అనుమానం వస్తుంది. తర్వాత ఆయన చెక్క రూపంలో వస్తాను, విగ్రహ రూపంలో అంటే మామూలుగా బ్రహ్మ ఒక రోజులో సగం రోజు ఆయన నీలమాధవ రూపంలో ఉంటారంట. సగం రోజు జగన్నాథ రూపంలో ఉంటారంట. అంటే బ్రహ్మ డే టైమ్ సంగతి చెప్తున్నా. అంటే చతుర్యుగాలు అన్నీ కలిపితే బ్రహ్మ ఒక రోజు అవుతుంది. సో, అయితే ఆయన తర్వాత అలా ఆహ్, ఆ నీలమాధవ రూపం చాలించేసి ఆయన జగన్నాథ రూపంలోకొస్తారనమాట. తర్వాత ఒక చెక్క రూపంలో వస్తారు. విగ్రహం తయారు చేయించమని చెప్తారు. రాజుగారి విగ్రహం చేస్తున్నప్పుడు వీళ్ళకి కంగారుగా ఉంటుంది. అది అయిపోయిందా లేదా? సౌండ్ రాట్లేదు. ఒక పెద్దాయన విగ్రహాలు చేస్తున్నారు. ఉన్నారా లేదా అని తలుపు తీసి చూస్తే ఆయన ముందే చెప్తారనమాట. విగ్రహం చేసేటప్పుడు నన్ను డిస్టర్బ్ చేస్తే నేనెళ్ళిపోతానని. సో, అలానే తర్వాత సగమే చేతులు, కాళ్ళు చేయకుండానే ఎళ్ళిపోతారు. కాకపోతే యాక్చువల్‌గా అది లీల అనమాట. ఎందుకంటే జగన్నాథ రూపం రావాలి కాబట్టి అలా జరుగుతుంది. సో, నీలాచల్‌లో అన్ని రసాలు ఎందుకున్నాయంటే, ఇప్పుడు జగన్నాథ్ టెంపుల్‌లో చూస్తే మనకి ఐశ్వర్య భావం చెప్పన్ భోగ్ అంటారు గదా! 56 రకాలు నైవేద్యం పెడతారు. తెలుసు కదా మీకు. అవునా? అవును మాతాజీ. తెలుసు మాతాజీ. 56 రకాలు తెలుసు పెడతారు కదా! మాతాజీ. ఎంతో విన్నాం మంది మాతాజీ. భగవంతుడికి సేవలు అందిస్తూ ఉంటారు. చాలా గ్రాండ్‌గా చేస్తారనమాట. జగన్నాథ్‌కి ఏది చేసినా చాలా గ్రాండ్‌గా చేస్తారనమాట. అయితే ఈ 56 రకాలు నైవేద్యం ఎందుకు పెడతారో తెలుసా మీకు? 56 ఎందుకు పెడతారు? తెలీదు మాతాజీ. తెలీదు మాతాజీ. గోవర్ధన్ గిరి కరెక్ట్ మాతాజీ. ఒక లెండిమా రోజు తీసుకొని 56 ఐటమ్స్ పర్వతాన్ని పట్టుకున్నాడు. మాతాజీ. మాతాజీ గోవర్ధనం పర్వతం ఎత్తినప్పుడు 8 డేస్ అంటే యశోదామాత డైలీ కృష్ణుడికి 8 టైమ్స్ పెడతదంట మాతాజీ భోజనం. ఆ 7 డేస్ ఆమె కృష్ణుడికి పెట్టలేదు కాబట్టి గోవర్ధన పర్వతం దించేసిన తర్వాత ఆమె 56 ఉంటాయి కదా మాతాజీ. 7 to 8 అని 7 days 8 టైమ్స్ అని ఆ 56 అందుకని పెడతారని మాతాజీ చెప్పారు. హరి బోల్ మాతాజీ కరెక్ట్‌గా చెప్పారు. అయితే మనకి గోవర్ధన్ లీల జరిగినప్పుడు కృష్ణుడు చెయ్యి ఎత్తి పట్టుకొని ఉంటారు కాబట్టి తినడానికి దొరకదనమాట టైము. సో, అందుకని రోజు 8 సార్లు పెడతారనమాట యశోదామాత మాతాజీ చెప్పినట్టు. 8 సార్లు 7 రోజులు మిస్ అవుతారు కాబట్టి 7 into 8 56 కాబట్టి 56 రకాలు. ఇక ఇప్పటి నుంచి మీరు అన్ని మిస్ అయ్యారు కాబట్టి ఇక ఇప్పటి నుంచి మీకు 56 రకాలు చేసి పెడతామని చెప్తారనమాట రోజు. సో, అందుకని 56 రకాల నైవేద్యం పెడతారనమాట. సో, ఎంతోమంది భగవంతుడికి సేవలు అందిస్తూ ఉంటారు. ఇంకా చాలా గ్రాండ్‌గా చేస్తారనమాట. అందుకని టెంపుల్ వరకు చూస్తే ఐశ్వర్య భావం అనేది మనకి క్లియర్‌గా కనిపిస్తూ ఉంటుంది. అయితే రథయాత్ర టైంలో శ్రీమందిరం నుంచి గుండీచా తీసుకెళ్ళేటప్పుడు స్వామిని అక్కడ గుండీచాలో రాధారాణి ఉంటారు. అంటే అక్కడ మాధుర్య భావం ఉంటుందన్నమాట. సో, అది కూడా కవర్ అయిపోతుంది. ఓవరాల్‌గా చూస్తే జగన్నాథ్ పూరిలో ఔదార్య భావం కూడా కనిపిస్తదన్నమాట. ఎందుకంటే స్వామి దర్శనం చేసుకుంటే చక్కగా మోక్షం ప్రసాదిస్తారు. రథయాత్ర టైంలో మనం మొన్న కూడా చెప్పుకున్నాం గదా! రథాన్ని చూసినా, రథాన్ని లాగినా, రథం ఎక్కినా, అక్కడ భగవంతుడి ప్రార్థన చేసినా, ఇంకా అక్కడ కీర్తనలో పార్టిసిపేట్ చేసినా వైకుంఠ ప్రాప్తి అంటారు గదా! అందుకని అక్కడ ఔదార్య భావం కూడా కనిపిస్తదనమాట. అందుకే నీలాచల ధామం పురుషోత్తమ క్షేత్రం అన్నిటికన్నా గొప్ప క్షేత్రం. ఎందుకంటే అక్కడ భగవంతుడు పరిపూర్ణ రూపంలో ఉంటారు. అన్ని భావాలు మనకి అక్కడ కనిపిస్తాయన్నమాట. సో, ఒక జగన్నాథ్ లాగానే కాకుండా చైతన్య మహాప్రభు రూపంలో కూడా అక్కడ ఆయన ఉంటారనమాట. సో, జగన్నాథ్ రథయాత్రలో జగన్నాథ్ రథం ముందు చైతన్య మహాప్రభు డాన్స్ చేస్తారనమాట. అంటే భగవంతుడి ముందు భక్తుడి రూపంలో ఉన్న భగవంతుడే నృత్యం చేస్తున్నారు కాబట్టి. సో, అలాంటిది ఎక్కడ జరగదనమాట. ఇప్పుడు జగన్నాథ్ కృష్ణుడే, చైతన్య మహాప్రభు కృష్ణుడే. కానీ జగన్నాథ్ రూపం రాధారాణి విరహంలో ఉన్నప్పుడు వస్తుంది గదా! అయితే చైతన్య మహాప్రభు రూపం ఏ మూడ్‌లో ఉంటుంది?
మాతాజీ మెర్చి దయ దయ ఉంటుంది. కానీ రాధారాణి మూడ్ లో వస్తారు కదా ఆయన. ఆయన భక్తి ఎలా ఉంటుంది అంటే కృష్ణుడికి అన్ని సేవలు చేసినా కూడా రాధారాణి ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళు అనమాట. అందుకని ఆయన రుచి చూడాలనుకుంటారు. ఎందుకు రాధారాణి నాకన్నా ఎక్కువ ఆనందంగా ఉన్నారు, నేను కూడా ఆ భక్తి ప్రేమని రుచి చూడాలి అని రాధారాణి మూడ్ లో రాధారాణి కలర్, అందుకే గౌరాంగ అంటారు. ఇప్పుడు మనం ఇందాక మంగళాచరణలో చేశాం కదా, తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ అని మంగళాచరణలో చెప్తాం కదా. గౌరాంగి అంటే రాధారాణి అన్నమాట. అందుకనే రాధారాణి కలర్ తీసుకొని వచ్చారు కాబట్టి చైతన్య మహాప్రభుని గౌరాంగ అంటారు అన్నమాట. సో అందుకనే మనం చైతన్య మహాప్రభు జగన్నాథ్ పురిలో అంతర్ధానం అయ్యారని మనందరికి తెలుసు కదా. అంతర్ధానం అయినప్పుడు ఆ కృష్ణుడు రాధారాణి కలిసిపోయినట్టు అన్నమాట. అంటే కృష్ణుడు రూపంలో రాధారాణి విరహంలో ఉన్న జగన్నాథ స్వామి, చైతన్య మహాప్రభు రూపంలో ఉన్న రాధారాణి ఇద్దరు కలిసిపోయారు ఆ క్షేత్రంలో అని కూడా, అందుకనే దానికి అంత పరిపూర్ణమైన క్షేత్రం అని కూడా అంటారనమాట నీలాచల్ ధామ్ని. ఇక్కడ భగవంతుడికి చాలా ప్రేమతో పూజలు చేస్తారనమాట. అంటే 11 నెలలు జగన్నాథుడికి బ్రాహ్మణులు పూజ చేస్తారంట. రథయాత్ర టైంలో ఒక నెల మాత్రం మనకి ఎవరైతే ఈ శబరా జాతి అంటే బాగా తక్కువ జాతి వాళ్ళు అనమాట. అంటే వాళ్ళు బ్రాహ్మణులు కాదు, వైశ్యులు కాదు, శూద్రులు కాదు, శూద్రుల కన్నా తక్కువ జాతి అంటే గిరిజన జాతి వాళ్ళు అనమాట. దళిత జాతి వాళ్ళు చేస్తారనమాట. శబరా జాతి వాళ్ళు ఆ 15 days పూజలు చేస్తారనమాట. అంటే స్నానయాత్ర చేసినప్పుడు 15 రోజులు జగన్నాథుడి దర్శనం అనేది ఉండదు కదా. సో రథయాత్ర వరకు ఆ టైంని అనవసర అని కూడా అంటారు. అంటే అదేంటంటే 15 రోజులు ముందు జగన్నాథ్కి స్నానం చేయించినప్పుడు ఆయనకి జ్వరం వస్తుందంట. అందుకే ఆయనకి ఇంకా దర్శనం క్లోజ్ చేస్తారు, దర్శనం ఆపేస్తారు. ఇంకా లోపల ఫీవర్ వచ్చింది కాబట్టి భగవంతుడికి మందులు వేస్తారంట. ఎలాంటి మందులు వేస్తారంటే ఈ శబరా జాతి వాళ్ళు మూలికలు, ఆకులు, ఇంకా జ్యూస్లు, పళ్ళ రసాలతో వైద్యం చేస్తారంట. సో కొంతమంది ఆచార్యస్ ఇలా కూడా చెప్తారు అనమాట, భగవంతుడు అందరికీ దర్శనం ఇస్తూ ఉంటారు, లక్ష్మీదేవికి టైం ఇవ్వట్లేదని లక్ష్మీదేవి కంప్లైంట్ చేస్తారంట. అందుకని ఈ 15 days లక్ష్మీదేవికి టైం ఇస్తారు అని కూడా చెప్తూ ఉంటారు. అయితే భగవంతుడు బాగా ఉన్నప్పుడు బ్రాహ్మణులతో పూజలు అందుకుంటారు. హెల్త్ బాగోలేనప్పుడు జనరల్ గా మనం ఎవరితో ఉంటాం, మన సొంత ఫ్యామిలీ లేకపోతే అమ్మ నాన్న వీళ్ళే చూసుకుంటారు కదా మనల్ని. సో అలానే ఇష్టమైన వాళ్ళు దగ్గరే ఉంటారనమాట. అంటే వీళ్ళందరూ శబరా జాతి వాళ్ళని ఫ్యామిలీతో సమానంగా చూస్తారంట జగన్నాథ స్వామి. అందుకని వాళ్ళే వచ్చి ఆయనకి బాగాలేనప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు వాళ్ళతో ఉంటారు. వాళ్ళు భగవంతుడు అనుకోరంట. అంటే వ్రజవాసీస్ని చూసినా కూడా వాళ్ళు అంత ప్రేమగా ఉంటారు. వాళ్ళు భగవంతుడు ఐశ్వర్య భావంలో చూడరు అనమాట. వాళ్ళు ఎప్పుడు ప్రేమ లవ్ తోనే ఉంటారు అనమాట. సో భగవంతుడిని ఫ్యామిలీ మెంబర్ గా అనుకుంటారంట ఈ శబరా జాతి వాళ్ళు కూడా. చక్కగా భగవంతుడికి టవల్ కడతారంట, స్నానం చేపిస్తారంట, బ్రష్ చేపిస్తారంట, ఇంకా టంగ్ క్లీన్ కూడా చేపిస్తారంట. ఇంకా ఆయనకి క్యాంఫర్ టూత్ పేస్ట్ వేసి చక్కగా బ్రష్ కూడా చేపిస్తారంట. ఇంకా 7 days కి ఒకసారి షేవింగ్ కూడా చేస్తారంట జగన్నాథ స్వామికి. ఎలా అయితే ఒక ఫ్యామిలీ మెంబర్ ని ఎలా చూస్తారో అలా చూసుకుంటారనమాట. అందుకే వ్రజవాసీస్ అన్న కూడా కృష్ణుడికి అంత ఇష్టం. వాళ్ళు కృష్ణుడిని భగవంతుడిగా అనుకోరు, వాళ్ళు చాలా ప్రేమగా చూస్తారనమాట. భగవంతుడిని భావగ్రాహి జనార్దన అంటారు కదా, మన భావం చూస్తారనమాట భగవంతుడు. మన హృదయంలో ప్రేమ ఉందా లేదా అనేది చూస్తారనమాట. అయితే ఈ గోపీస్ కూడా చాలా టీస్ చేస్తూ ఉంటారనమాట. ఎప్పుడు కృష్ణుడిని నువ్వు అలా చేసావు ఇలా చేసావు అని అంటూ ఉంటారు కదా, అది చాలా ఇష్టం అంట కృష్ణుడికి. ఎప్పుడు మనం భగవంతుడిని ఎప్పుడు పొగుడుతూ ఉంటే ఆయనకి అంటే ఇష్టం లేదని కాదు, కానీ ఆయనకి దానికన్నా కూడా వాళ్ళు సొంత మనిషిలాగా ప్రేమగా చూసుకోవడం అనేది భగవంతుడికి నచ్చుతుందంట. అందుకని ఈ శబరా జాతి వాళ్ళు చేసే సేవలు కూడా ఆయనకి చాలా ఎంతో ఇష్టమైనవి అని చెప్తూ ఉంటారు. జగన్నాథ్ మందిర్లో ఒకసారి మనం ఈ ఈ లీలా ఒకసారి మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. మీరు వినే ఉంటారు ఈ కరారాబాయి గురించి. అయితే మహారాష్ట్ర నుంచి కొంతమంది దర్శనానికి చేసుకోవడానికి వస్తారనమాట. వాళ్ళల్లో ఒక భక్తురాలు కరారాబాయి అన్నమాట. సో అందరూ దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు, కానీ కరారాబాయికి వెళ్ళాలనిపించలేదన్నమాట. నేను ఇక్కడే ఉండిపోతాను, నా జీవితాన్ని భగవంతుడికి అంకితం చేస్తానని చెప్తారు. ఎవరైతే మాట్లాడట్లేదో వాళ్ళు మ్యూట్ లో ఉండండి.
సో కరారాబాయి అనే ఆవిడ అక్కడే ఉండిపోతాను నేను, అందరూ దర్శనం చేసుకొని వెళ్ళిపోయినా కూడా వాళ్ళ గ్రూప్ ఒకటి వస్తారు మహారాష్ట్ర నుంచి, వాళ్ళందరూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినా కూడా కరారాబాయికి వెళ్ళాలనిపించదు, ఇంకా జీవితాన్ని జగన్నాథుడికి అంకితం చేయాలని అక్కడే ఉండిపోతారు అనమాట. సో ఇంకా అక్కడే ఒక గుడిసెలో, అక్కడ పక్కన ఒక గుడిసె వేసుకొని ఆవిడ రోజు అక్కడే భగవంతుడి దర్శనానికి వెళ్తూ ఆమె రోజు నైవేద్యం అనేది సమర్పిస్తారనమాట. రోజు సేవ చేస్తూ ఉంటారు. అయితే కరారాబాయి వాత్సల్య భావంలో జగన్నాథుని చూసుకునే వాళ్ళనమాట. అంటే జగన్నాథ స్వామిని కొడుకులాగా అనుకునే వాళ్ళనమాట. ప్రతిరోజు కిచిడి తయారు చేసేవాళ్ళనమాట చాలా ప్రేమతో. జగన్నాథ స్వామికి రోజు కరారాబాయి చేసే కిచిడి తినే అలవాటు అయిపోయిందనమాట. కానీ ఆవిడ స్నానం చేసేవాళ్ళు కాదంట. ఎందుకంటే అంత టైం లేదు. లేవగానే వెంటనే జగన్నాథుడికి ఆకలేస్తది, ఫాస్ట్‌గా చేసేయాలి. ఇంకా అవన్నీ ఆలోచించరనమాట. ఏది స్నానం చేయాలి, ఈ విధి విధానాలు పాటించాలి, ఇవన్నీ ఏం పట్టించుకునేవాళ్ళు కాదనమాట ఆవిడ. అయితే ఆవిడ ఇంటికి ఒకసారి ఒక సన్యాసి వస్తారు. సన్యాసి ఇదేంటి ఈవిడ పొద్దున్నే లేవగానే అసలు ఏమి క్లీన్ చేయట్లేదు, ఆవిడ కూడా స్నానం చేయట్లేదు, కిచిడి చేసేస్తుంది, జగన్నాథ్‌కి తినిపిచ్చేస్తుంది. ఇంక జగన్నాథ్ కూడా వచ్చి తింటున్నారు. ఆయనకి కనిపిస్తారనమాట. జగన్నాథ్ వచ్చి ఆ కిచిడి తినడం అనేది ఆయన చూస్తారనమాట. ఇంకా ఆమెకి సన్యాసి ఇంకా అన్నీ నేర్పిస్తారనమాట. ఆవిడకి చెప్తారనమాట, "నువ్వు పొద్దున్నే లేచిన వెంటనే ఇల్లు శుభ్రం చేసుకో, తర్వాత స్నానం చెయ్యి, తర్వాత స్వామికి వంట చెయ్యి" అని ఇలాంటి విధి విధానాలన్నీ చెప్తారనమాట ఆవిడకి. అయ్యో! నేనిలా చేస్తున్నానా అని చెప్పేసి ఆవిడ లేచిన వెంటనే కిచిడీ చేయకుండా సన్యాసి ఏవైతే చెప్తున్నారో అవన్నీ పాటిస్తున్నారనమాట. ఫస్ట్ స్నానం చేస్తారనమాట. ఈలోపు జగన్నాథు వచ్చేస్తారనమాట. ఆ టైం అయిపోతుంది. కిచిడీ తినే టైం అయిపోతుంది. జగన్నాథ్ వస్తారు. ఆవిడ ఏం కిచిడీ చేయదనమాట. చేయకపోతే సరే అని మళ్ళీ వెళ్ళిపోతారు. మళ్ళా కొంతసేపు ఆగి వస్తారనమాట. ఈసారి కరారావై ఇల్లు క్లీన్ చేస్తా ఉంటదనమాట మళ్ళీ వచ్చినప్పుడు. తర్వాత సరే అని మళ్ళీ ఎళ్ళిపోయి మళ్ళీ వస్తారు. ఇంకా 2, 3 మినిట్స్ తర్వాత. ఈసారి గిన్నెలు కడుగుతూ ఉంటుందనమాట. సో, ఇలా కొంచెం సేపు ఆగి మళ్ళీ వస్తారు. ఈసారి స్నానం చేయడానికి వెళ్తుంది కరారాబాయి. కిచిడీ మాత్రం పెట్టట్లేదు. సో, జగన్నాథు అబ్జర్వ్ చేస్తారు. ఏం జరుగుతుంది? రోజు టైంకి పెట్టేది, ఈ రోజేంటి ఇవన్నీ పనులు చేస్తుంది అని ఆలోచిస్తారనమాట. ఇంకా సన్యాసి అబ్జర్వ్ చేస్తే, ఆ సన్యాసి చెప్తూ ఉంటారనమాట. రూల్స్ అన్నీ చెప్తూ ఉంటారు కరారాబాయిని. సరే ఇప్పుడు స్నానం చేసావు గదా! ఇప్పుడు ఇది చెయ్యి, ఇప్పుడు అది చెయ్యి, ఇప్పుడు ఇది చెయ్యి అని చెప్తూ ఉంటారనమాట. కరారాబాయి అవన్నీ పాటిస్తూ ఉంటుంది. జగన్నాథ్‌కి చాలా కోపమొస్తదనమాట. సో, నాకు చాలా ఆకలేస్తుంటే ఇవన్నీ చేయమని చెప్తారా అని చాలా కోపమొస్తదనమాట. సరే అని లాస్ట్‌కి కిచిడీ తయారు చేస్తుంది కరారాబాయి. ఇంక జగన్నాథు ఫాస్ట్‌గా తినేస్తూ ఉంటారనమాట. సగం తిన్న తర్వాత ఈలోపు మంగళారతి టైం అవుతుంది. అక్కడ దర్శన్‌కి కర్టెన్ ఓపెన్ చేస్తారు. అక్కడ జగన్నాథ్ లేకపోతే బావుండదు గదా! అనేసి ఇంకా ఆయన సగమే తింటారు. ఇంకా ఫాస్ట్‌గా ఎళ్ళిపోతారనమాట దర్శనం టైం అయిపోతుందని. ఇంకా దర్శనం ఇవ్వాలి కదా అనేసి అక్కడ సగం తిని వదిలేసి ఎళ్ళిపోతారనమాట. ఆరతి స్టార్ట్ అవుతుంది మంగళారతి. ఇంకా ఆ టైంలో ఇవి పెద్ద పెద్ద లైట్‌లవి ఉండేవి కాదు గదా! దీపమే చూపిచ్చేవాళ్ళు. అంటే మంగళారతి టైంలో దీపం చూపించినప్పుడే భగవంతుడి దర్శనం అనేది కనిపించేదనమాట. సో, దీపం చూపిస్తూ ఉంటారు స్వామికి. కానీ స్వామి మూతికి అంత కిచిడి ఉంటదనమాట. పూజారి గారు ఇలా మంగళారతి చేసేటప్పుడు చూస్తే అనమాట. సో, పూజారి అడుగుతారు, "ఇప్పుడే గదా కర్టెన్ ఓపెన్ చేశాను. ఈలోపే కిచిడి ఎలా తినేసావు జగన్నాథ్" అని అడుగుతారంట. అయితే ఆయన చెప్తారనమాట, "నేను కరారాబాయి దగ్గర రోజు కిచిడీ తినొస్తాను. ఈరోజు ఒక సన్యాసి వల్ల లేట్ అయిపోయింది. అందువల్లే నేను సగమే తినొచ్చాను. నువ్వు వెళ్లి ఆ సన్యాసిని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు" అని చెప్తారంట. సో, పూజారి వెళ్లి ఆ సన్యాసికి చెప్తారు, "ఇలా జగన్నాథ్ చెప్పమని చెప్పారు నీకు. ఆహ్, ఇలా నువ్వు అనవసరంగా డిస్టర్బ్ చేస్తున్నావంట కరారాబాయి టైంకి కిచిడీ చేయకుండా. జగన్నాథ్‌కి ఈరోజు చాలా కోపమొచ్చింది మీ మీద. జగన్నాథ్ సగమే తిని అక్కడికొచ్చేసారు. ఈ విషయం మీకు చెప్పమన్నారు" అంటే సన్యాసి చాలా ఆనందిస్తారనమాట. "ఇంత గొప్ప భక్తురాలు అసోసియేషన్ దొరికింది నాకు. భగవంతుడు స్వయంగా ఆమె చేసే వంట తిని ఆమ అంటే ఇప్పుడు అలాంటి భావంలో ఉన్న వాళ్ళకి ఇలాంటి విధి విధానాలు పాటించాల్సిన అవసరం ఉండదనమాట. ఎలా అయితే వ్రజవాసీస్ కృష్ణుడిని వాళ్ళలో ఒకళ్ళలాగా ఎలా అనుకుంటారో, అలాంటి అంటే మనం ఇమిటేట్ చేయకూడదు అలాంటి భావము. అలాంటి భావంలో ఉన్న వాళ్ళకి అవసరం లేదనేది సన్యాసికి అర్థమవుతుందనమాట. ఇంకా ఆయన చెప్తారనమాట, "నేను ఆ స్థాయిలో లేను కాబట్టి నేనలా చేయకూడదు. మీరు ప్రేమ భక్తిలో ఉన్నారు కాబట్టి మీరు స్నానం చేయకపోయినా పర్వాలేదు. మీరు చేసి పెట్టొచ్చు. రేపటి నుంచి మీరు మీరు ఇంతకుముందు ఎలా చేసేవాళ్ళో అలానే చేయండి. ఇవన్నీ పాటించాల్సిన అవసరం లేదు మీరు" అని చెప్తారనమాట. సో, కరారాబాయిని జగన్నాథ స్వామి ఎప్పుడు జల్దీ కరో మా" అని అడిగేవాళ్ళంట. అందుకని అప్పటినుంచి కరారాబాయి పేరు కరామాబాయి అని, కరోమా అంటారు గదా! జల్దీ కరోమా అనే పేరుని కరామాబాయి అని
పేరు వచ్చిందనమాట. అందుకే ఇప్పటికీ కరామాబాయి కిచిడి అనేది జగన్నాథ్ టెంపుల్లో పెడతారనమాట. మంగళారతి ముందు కిచిడి పెడతారు ఇప్పటికి కూడా. తర్వాత మంగళారతి చేస్తారనమాట. ఆ కిచిడిని కరామాబాయి కిచిడి అంటారనమాట. సో కరామాబాయి ఎన్ని రోజులు భక్తిలో ఉన్నారో, ఎన్ని రోజులు బతికి ఉన్నారో అప్పటి వరకు ఆవిడే కిచిడి చేసి పెట్టేవాళ్ళు అనమాట. ఆవిడ ఎప్పుడైతే పరమపదిస్తారో ఆ రోజు జగన్నాథ్ అసలు ఏమి తీసుకోలేదంట. చాలా ఏడ్చారు కూడా అంట జగన్నాథ్ స్వామి. సో వాళ్ళకి ఒక సిస్టమ్ ఉంటుందన్నమాట. ఎలా తెలుస్తుంది జగన్నాథ్ పురిలో వాళ్ళు భగవంతుడి ప్రసాదం తీసుకోలేదు అనేది ఎలా తెలుస్తుందంటే, వాళ్ళు ఆచమనం చేసేటప్పుడు వాళ్ళకి ఆ నీళ్ళల్లో భగవంతుడి ప్రతిబింబం కనిపిస్తుందంట. సో అలా కనిపించకపోతే మాత్రం తీసుకోలేదు నైవేద్యం అని అదంతా పడేస్తారంట. ఏదో ప్రాబ్లం ఉంది ఆ నైవేద్యంలోని, మళ్ళీ కొత్తగా నైవేద్యం తెచ్చి పెడతారంట. సో అలా చాలా సార్లు చేసినా కూడా జగన్నాథ్ తినట్లేదంట. ఆ రోజు పూజారి కళ్ళలో కనిపించి చెప్తారంట, కరామాబాయి పరమపదించింది కాబట్టి అందుకే నేనేం తీసుకోవట్లేదు ఈ రోజు. ఇంకా అందరూ పూజారులందరూ కూర్చొని ఓదారుస్తారంట. అదేంటి స్వామి, నువ్వే కదా కరామాబాయిని వైకుంఠానికి పంపించావు, రోజు మేము కావాలంటే నీకు కరామాబాయి కిచిడి తినిపిస్తాము. ఆ రోజు పొద్దున్నే ఆ టైంకి ఆవిడ ఏ టైంకి అయితే చేస్తుందో ఆ టైంకి మేము నీకు చక్కగా సేమ్ కరామాబాయి కిచిడినే తినిపిస్తాము. మరీ అలా ఫీల్ అవ్వద్దు అని ఓదారుస్తారంట. సో ఇప్పటికీ అందుకని అలానే పెడుతూ ఉంటారన్నమాట కరామాబాయి కిచిడి అనేది. అందుకే చాలా ఫేమస్. ఇప్పటికీ కూడా జగన్నాథుడికి ఫస్ట్ లేవగానే ఆకలేస్తుంది అనేసి కరామాబాయి కిచిడి అనేది పెడతారు. తర్వాత మంగళారతి చేస్తారు అనమాట. సో ఇలాంటి లీలలు చాలా ఉంటాయి భగవంతుడివి. మనం ఈ రోజు ఇక్కడితో ఆపేద్దాము. క్లియర్ గానే ఉందో అందరికి? మన జగన్నాథుడి అంటే ఈ లీల మీరు చాలా సార్లు వినే ఉంటారు, కానీ ప్రతిసారి కొత్తగా అనిపిస్తుంది విన్న ప్రతిసారి. చాలా బాగా చెప్పారు మాతాజీ. చాలా అద్భుతంగా చెప్పారమ్మా మాతాజీ. బాగుంది మాతాజీ, సంతోషంగా కూడా అనిపించింది. మన పిల్లలకు మనం ఎట్లా పెడతాం ఆ భగవంతుడికి కూడా అలాగే అర్పించాము అని నాకు ఎట్లా అనిపించింది మాతాజీ. హరే అవును కృష్ణ. మాతాజీ, హరే కృష్ణ. మా సనాతన చాలా అద్భుతంగా చెప్పారమ్మా, హత్తుకుపోయింది మాతాజీ. మా సో మనం పిల్లలకి కూడా స్టోరీ చెప్తామమ్మా మేము. ఆ చిన్న పిల్లలు రోజు నాకు కథ చెప్పు అడుగుతారమ్మా. హరి బోల్. చక్కగా అదే. చెప్పండి మాతాజీ. చిన్న పిల్లలకి ఇలాంటివి చాలా మనం ఇంతకు ముందు రోజుల్లో అలానే చెప్పేవాళ్ళు యాక్చువల్ గా. ఇప్పుడు మనకి అంత టైం ఉండట్లేదు. మీరు చక్కగా చెప్పండి పిల్లలకి జగన్నాథ్ స్టోరీ, కృష్ణ స్టోరీస్. అయిపోయాను మాతాజీ. బ్యాంక్ మేనేజర్ కలిసి నా మనవరాలు రోజు స్టోరీ అడుగుతూ ఇవాళ నాకు మంచిది తెలిసిందమ్మా. హరి హరి బోల్. బోల్, హరి బోల్ మాతాజీ. కళ్యాణి మాతాజీ మీరు హ్యాండ్ రైజ్ చేశారు. జగన్నాథ్ వేళలో ఒకటి అని చాలా మహా అద్భుతంగా ఉంటుంది మాతాజీ. వింటుంటే చాలా అసలుకి అంత ప్రేమ వాత్సల్యం అసలు మాకు వస్తుందో రాదో తెలియదు కానీ మాతాజీ ఆవగింజందుకు రాదు మాతాజీ మాకు. చాలా వస్తుంది మహా మాతాజీ. అద్భుతంగా ఉంటుంది. అసలు అంత రియల్ స్టోరీస్ నిజమా ఒక్కోసారి కళ్ళ కట్టినట్టే అనిపిస్తుంది. ప్లస్ మాతాజీ నేను ఇప్పుడు 3 రథయాత్రలు పాల్గొన్నాను మాతాజీ. ఇక్కడ సికింద్రాబాద్ హరి ఒకటి, బోల్. ఇస్కాన్ మియాపూర్ ఒకటి, బిహెచ్ఎల్ ఒకటి మాతాజీ. 2 అయితే ఫుల్ గా ఉన్నాను, ఒకటైతే సగం వరకు చేసి వచ్చేసాను మాతాజీ. అంతా నేను అనుకున్న జగన్నాథ్ మెర్సీ అనుకున్నాను మాతాజీ. ఇది మాత్రం హరి బోల్ మాతాజీ, వెరీ నైస్. అయితే మనం థ్యాంక్ ఒక్కసారి జగన్నాథ అష్టకం చేసుకుని ప్రశ్నలు ఏమో ఉంటే చూద్దాము తర్వాత. స్క్రీన్ కనిపిస్తుందా? అనిపిస్తుంది మాతాజీ. శ్రీ శ్రీ జగన్నాథ అష్టకం నేను చెప్తాను, మీరు రిపీట్ చేయండి. మనం రోజు చేసుకున్నలాగే ఈ రోజు కూడా చక్కగా జగన్నాథ అష్టకం మనం కాకపోతే ఈసారి మీరు మనం మీనింగ్ తెలుసుకున్నాం కదా, ఆ మీనింగ్ భావంతో చేయండి. మీనింగ్ తెలుసుకున్నాం కాబట్టి మనకి ఆ మీనింగ్ గుర్తొచ్చేలాగా చేయండి. ఏదో మనం ఇది చదివేసామన్నట్టు కాకుండా ఆ భావంతో మీరు రిపీట్ చేయండి. అది మనకి భావం అనేది మీనింగ్ తెలుసుకొని చేస్తే చాలా బాగా అనిపిస్తుంది కదా. కదాచిత్ కాళింది తట విపిన సంగీత కరవో, కదాచిత్ కాళింది తట విపిన రాభిరీ నారీ వదన కమలాస్వాద మధుపా, రమా శంభు బ్రహ్మామరపతి గణేశార్చిత పాదో, రమా శంభు బ్రహ్మామరపతి గణేశార్చిత పదో,
జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. 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 భుజే సవ్యవేణుం శిరసి శిఖి పించం కటితటే. భుజేన సవ్యవేణుం శిరసి శిఖి పించం కటితటే. దుకూలం నేత్రాంతే సహచర కటాక్షం విదధతే. దుకూలం నేత్రాంతే సహచర కటాక్షం విదధతే. సదా శ్రీమద్వృందావన వసతి లీలా పరిచయో. సదా బృందావన వసతి లీలా పరిచయో. జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. 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 మహాంబోధి స్థిరే కనకరుచిరే నీలాశిఖరే. మహాంబోధి కనకరుచిరే నీలశిఖరే. వసన్ ప్రసాదాంత సహజ బలభద్రేణ బలినా. వసన్ ప్రసాదాన సహజ బలభద్రేణ బలినా. సుభద్రా మధ్యస్థ సకల సుర సేవావసరదో. సకల సుర సేవావసరదో. జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. 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 కృపా పారవార సజల జలధ శ్రేణి రుచిరో. కృపా పారవార సృజల జలధ శ్రేణి రుచిరో. రమావాణి రామ స్ఫురదమల పంకేరుహముఖః. రమావాణి రామ స్ఫురదమల పంకేరుహముఖః. సురేంద్రైరారాధ్య శృతిగణశిఖా గీతచరితో. చరితో. జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. 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 రథారూఢో గచ్చన్ పతిమిలిత భూదేవ పటలై. రథారూఢో గచ్చన్ పతిమిలిత భూదేవ పటలై. స్తుతి ప్రాదుర్భావం ప్రతిపదం ఉపాకర్ణ్య సదయః. స్తుతి ప్రాదుర్భావం ప్రతిపదముపకర్ణ్య సదయా. దయా సింధుర్బంధు సకల జగతాం సింధు సుతయా. దయా సింధుర్బంధ సకల జగత సింధు సుతయా. జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే.
జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. పరబ్రహ్మ పీడా కువలయదలోత్పుల్ల నయనో. నయనో నివాసి నీలాద్రౌ నిహిత చరణో నంత శిరసి. రసానందో రాధా సరస వపురాలింగన సుఖో. జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే. జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే. నవయ్యాచ రాజ్యం న చ కనక మాణిక్య విభవం. నవయాతే రాజ్యం న చ కనక మాణిక్య విభవం. నయాచేహం రమ్యాం సకల జన కామ్యాం వరవధూం. నయాచేహం రమ్యాం సకల జన కామ్యాం వరవధూం. సదా కాలే కాలే ప్రమథ పఠిన గీతా చరితో. సదా కాలే కాలే ప్రమథ పఠిన గీతా చరితో. జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే. జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే. హరత్వం సంసారం ధృతతరం అసారం సూరపతే. హరత్వం సంసారం ధృతతరమసారం సురపతే. హరత్వం పాపానాం వితతిం అపారం యాదవపతే. హరత్వం పాపానాం వితతిమపరాం యాదవపతే. అహో దీనే నాదే నిహిత చరణో నిశ్చితమిదం. అహో దీనో నాదే నిహిత చరణో నిశ్చితమిదం. జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే. జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే. జగన్నాథాష్టకం పుణ్యం యః పఠేత్ ప్రయతః శుచిః. జగన్నాథాష్టకం పుణ్యం యః పఠేత్ ప్రయతః శుచిః. సర్వపాప విశుద్ధాత్మా విష్ణులోకం సగచ్చతి. సర్వపాప విశుద్ధాత్మా విష్ణులోకం సగచ్చతి. శ్రీ శ్రీ జగన్నాథాష్టకం కీ. శ్రీ శ్రీ జగన్నాథ్ బలరామ సుభద్ర मैया की. శ్రీ శ్రీ శంకరాచార్య की. इति श्रीमद् शंकराचार्य विरचितं जगन्नाथाष्टकं संपूर्णम्. हरि बोल माताजी, हरि बोल. Thank you Mataji, some Prabhujis for your active participation today. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేకపోతే మనం క్లోజ్ చేసుకుందాం. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. ప్రసాదాలు అక్కడ మనం రేపు 5th అక్కడ వస్తాం కదా మాతాజీ. కరెక్ట్గా అసలు మామూలుగా అంటే ఏదో ఇప్పుడు మా అలాంటి చేత అయింది ఏదో సేవ చేయాలంటే ఎన్ని గంటలకు రావాలి?
పొద్దున్నే వచ్చేయండి మాతాజీ, 9కి 8కి అయినా పర్వాలేదు. అక్కడ వెజిటబుల్ కటింగ్ ఉంటుంది, ఇంకా చాలా సేవలు ఉంటాయి. మీరు ఎంత వీలైతే అంత తొందరగా వచ్చేయచ్చు. మనకి రథయాత్ర మాత్రం 12 నుంచి స్టార్ట్ అవుతుంది కరెక్ట్గా. మీరు ముందే వచ్చినట్టయితే చక్కగా సేవలు కూడా చేసుకోవచ్చు. ఏమైనా చేతైనా ఏమైనా ప్రసాదాలు తీసుకురావచ్చా మాతాజీ? ఏమి తీసుకురావాలి? తీసుకురావచ్చు. చెప్పన్ భోగ్ పెడతారు కదా మాతాజీ, మీరు ఏదైనా ఆనియన్ గార్లిక్ లేకుండా మీరు మంచిగా శుద్ధమైన పాత్రలో ఉండేసి తీసుకురావచ్చు. అంటే ఎంత వరకు, ఎంత క్వాంటిటీ? మీ ఇష్టం మాతాజీ, ఎంత క్వాంటిటీ అయినా పర్వాలేదు. కొంచెమైనా పర్వాలేదు. భగవంతుడి చిన్న చిన్న మనం ముందు భగవంతుడికి చెప్పన్ భోగులో అందరు తీసుకొచ్చి ఆఫర్ చేస్తారనమాట. సో మీరు క్వాంటిటీ ఇంత అని ఏమి ఉండదు, మీకు ఎంత ఎంత కొంచెమైనా పర్వాలేదు. మీరు ఒక 10 రకాలు నేను కొంచెం కొంచెం చేసి తీసుకొస్తా అన్నా పర్వాలేదు, లేదంటే ఒక రకమైనా పర్వాలేదు. అట్లా ఇలా ఏం లేదు, మీ శక్తికి తగ్గట్టు మీరు చేయొచ్చు. హరే కృష్ణ ధన్యవాదాలు. ధన్యవాదాలు మాతాజీ. ప్రణామాలు హరే కృష్ణ మాతాజీ. ఒక చిన్న ప్రశ్న మాతాజీ. చెప్పండి మాతాజీ. నేను ఆరోగ్యం సరిలేదు, స్నానం చేయకపోయినా కూడా ఈ జగన్నాథ అష్టకం చదవచ్చునా మాతాజీ? ఇప్పుడు మీరు చదివారు కదా మాతాజీ, చదివినాను మాతాజీ. అలా క్లాస్ లో చదవచ్చు మాతాజీ. ఆరోగ్యం సరిలేకపోతే పర్వాలేదు, అంటే డీటీస్ దగ్గర వెళ్ళకూడదు, డీటీస్ ని ముట్టుకోకూడదు, టెంపుల్ కి వెళ్ళకూడదు, కానీ మీరు క్లాస్ లో ఇట్లా చదువుకోవచ్చు, ఏం కాదు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్స్ మాతాజీ. మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ దండోత్ ప్రణామ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృంద की जय. श्री श्री जगन्नाथ बलराम सुभद्रा मैया की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. अनंतकोटि वैष्णव वृंद की जय. और प्रेमानंदे हरि हरि बोल. हरे कृष्ण Thank you माताजी। माताजी. Thank you प्रभु जी. प्रणाम। हरे कृष्णा దండోత్ ప్రణామ్. మాతాజీ నమస్తే.